హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు 2, 2025న మీ ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ కానున్నాయి. మరి ఈ డబ్బులు ఎందుకు వస్తాయి, ఎవరు అర్హులు, ఎలా పొందాలి వంటి అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఒక బృహత్తర కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ పథకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందిస్తుంది. దీని ద్వారా ప్రతి ఏటా అర్హులైన రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు వస్తాయి. ఈ మొత్తం 3 విడతల్లో జమ అవుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన వార్త ఏంటంటే, ఆగస్టు 2, 2025న మొదటి విడత కింద 7,000 రూపాయలు పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ నుంచి 5,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47.4 లక్షల మంది రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డాయి. అయితే ఈ డబ్బులు మీ ఖాతాలోకి రావాలంటే కొన్ని కీలకమైన పనులు మీరు పూర్తి చేయాలి. అవేంటంటే, ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. ఇది తప్పనిసరి. చాలా మంది రైతులు ఇప్పటికే పూర్తి చేశారు, కానీ ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆధార్, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్. మీ ఆధార్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి మరియు ఎన్పీసీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో మ్యాపింగ్ అయి ఉండాలి. లేకపోతే డబ్బులు జమ కావు. దీనికోసం కూడా మీరు మీ రైతు సేవా కేంద్రాన్ని లేదా మీ బ్యాంకును సంప్రదించవచ్చు. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులైన రైతులు అర్హులు. భూమికి సంబంధించిన పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరి. ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉండాలి. కౌలు రైతులు కూడా ధృవీకరణ పత్రంతో అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నవారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ -4, గ్రూప్ డి ఉద్యోగులు మినహా ఈ పథకానికి అనర్హులు. మీ అర్హతను, డబ్బులు పడే స్టేటస్ను మరియు మీ ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవడానికి మీ గ్రామ, వార్డు సచివాలయంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించండి. అక్కడ మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. వారసత్వ భూములున్న రైతులు తప్పనిసరిగా భూమి మ్యూటేషన్, మార్పిడి ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే పథకం ప్రయోజనం పొందలేరు. ఈ పథకం రైతులకు ఆర్థికంగా చాలా పెద్ద అండగా నిలుస్తుంది. పెట్టుబడి సాయం అందించి, రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. పంటల బీమా, విత్తనాలు, ఎరువులకు కూడా సహాయం అందిస్తుంది. కాబట్టి రైతన్నలారా, ఆగస్టు 2న మీ ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ కావాలంటే, పైన చెప్పిన ఈ కేవైసీ మరియు ఆధార్, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి. ఏదైనా సందేహాలుంటే, మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాన్ని వెళ్ళండి.